కనిపించేటువంటిది ప్రముఖ ఇంటిగ్రేటెడ్ కంపెనీతో టైప్ అయినటువంటి ఫామ్లో ఈ ఫీడ్ను అబ్జర్వ్ చేసినట్లయితే దీంట్లో ఎక్కువగా రేషన్ రైస్ అనేది కలపడం అనేది జరిగింది. దీన్ని ఫార్మరు గమనించిన తర్వాత వాటర్తోని మనం గాలించిన తర్వాత ఈ విధంగా మనకు కనిపిస్తున్నది క్లియర్గా. ఈ విధంగా వారు ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించుకోవడానికి చేసినప్పుడు ఫార్మర్కు మాత్రం చాలా నష్టం అనేది వాటిల్లుతుంది. దీనివల్ల డయేరియా ప్రాబ్లము, అదేవిధంగా విరివిగా నూకలు అనేది కలపడం వల్ల కార్బోహైడ్రేట్స్ లెవెల్స్ అనేది ఎక్కువగా అయిపోయి ఫ్యాటీ లివర్ సమస్యలు అనేది వచ్చేస్తూ ఉంటాయి. ఎక్కువగా మోర్టాలిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం కంపల్సరీగా వచ్చేటువంటి ఫీడ్ అనేది చెక్ చేసుకున్న తర్వాతనే మనం బర్డ్స్కి అనేది ఇచ్చుకోవడం వల్ల కంపెనీ నుంచి వచ్చినటువంటి ఫీడ్ బ్యాగ్స్ని చెక్ చేసుకొని దాంట్లో నూక ఉన్నట్లయితే వాటిని రిటర్న్ పంపించుకోవాలి. అదేవిధంగా ఫీడ్ను బట్టి మనం మెడికేషన్ అనేది ఇచ్చుకున్నట్లయితే ఫీడ్ మోషన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చును.